పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. ఒకవేళ నువ్వు నమ్మి బాప్తిసం పొందుకొని ఉన్నావా, మారు మనసు పొందుకో. ఇది కూడా ఉందా? అవును, ఇది కూడా ఉంది. ఒకవేళ నువ్వు నీ క్రియలను బట్టి మారు మనసు పొందుకోవాలంట. లేకపోతే ఏం చేస్తారంట, నీ దీపస్తంభం నీ దగ్గర నుంచి తీసేస్తానంట. ప్రకటన గ్రంథంలో ఉంది. నేను బాప్తిసం తీసుకున్నా, మంచినే అని అనుకున్నావా? నువ్వు క్రియల విషయంలో మారు మనసు పొందుకోకపోతే దీపస్తంభం నీ దగ్గర నుంచి తీసేయబడుతుంది. అంటే ఇట్లా నశించిపోయే పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి పాపాలు కడిగేసుకొని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, నీ క్రియల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, నువ్వు మారు మనసు పొందుకోకపోతే, అప్పుడు నేనొచ్చి నీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తీసేస్తాను. ఈ పరిస్థితి ఉందండి ప్రియులారా. ఇది లేదనుకోకండి, అర్థమైందా? ఒకవైపు నుంచి అన్యులకు పిలుపు, రండి భారం మోసుకొని పోచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మొదటి క్రియలను చేయుము. నువ్వు దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రేమించావో, ఏ విధంగా అయితే దేవుణ్ణి ఇష్టపడ్డావో, ఏ విధంగా అయితే దేవుడు 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 అని భక్తి చేశావో, ఆ మొదటి క్రియలను చెయ్యకపోతే ఏమంటున్నాడు? లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఏం చేస్తానంటున్నాడు? దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాను. ఇది క్రైస్తవులకు పిలుపు, ఇది విశ్వాసులకు పిలుపు, ఇది దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు పిలుపు. కాబట్టి ఈరోజు 2 రకాల పిలుపులు ఉన్నాయి దేవునికి. ఒకటి, పాపములను కడిగేసుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి, బాప్తిసం తీసుకొని జన్మ కర్మ పాపాలన్నీ కడిగేసుకోవడానికి ఒక పిలుపు ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఇక్కడున్నావంటేనే దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది మంచి సమయం. ఇంకోవైపు నుంచి క్రైస్తవుడిగా ఒక పిలుపు ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, నీ మొదటి క్రియలు ఎలా ఉన్నాయో అది జ్ఞాపకం తెచ్చుకొని, నా మొదటి ప్రేమ యేసయ్య మీద నుంచి మళ్ళీపోయింది, నా యేసయ్యని ప్రేమించిన మొదటి ప్రేమ కోల్పోయాను, నా యేసయ్యని నేను ఎంతగానో ప్రేమించేవాడిని, నా యేసయ్యని నేను ఎంతగానో ఇష్టపడేవాడిని, ఆ మొదటి క్రియలు పోయినాయి, మొదటి స్థితి జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొందితే తప్ప నీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తీసేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, అలర్ట్.